ఫ్రెండ్స్, చెట్లు మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను ఇస్తాయని మనందరికీ తెలుసు. కానీ అసలు ఆ చెట్టు ఆక్సిజన్ను ఎందుకు రిలీజ్ చేస్తుంది? చెట్టులోని ఏ భాగం నుంచి ఆ ఆక్సిజన్ బయటకు వస్తుందో మీకు తెలుసా? రండి, దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏమిటో సింపుల్గా తెలుసుకుందాం. నిజానికి చెట్లు మనల్ని బతికించటం కోసం ఉద్దేశపూర్వకంగా ఆక్సిజన్ వదలవు. మనలాగే చెట్లకు కూడా బతకడానికి శక్తి, ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని అవి కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా సొంతంగా తయారు చేసుకుంటాయి. సూర్యరశ్మి, నేలలోని నీరు, గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను ఉపయోగించి చెట్లు తమ ఆహారాన్ని గ్లూకోజ్ రూపంలో తయారు చేసుకుంటాయి. ఇలా ఆహారం తయారయ్యే క్రమంలో ఒక బై ప్రొడక్ట్, అదనపు ఉత్పత్తిగా ఆక్సిజన్ తయారవుతుంది. చెట్టు పెరగటానికి ఆ ఆహారాన్ని అది అట్టిపెట్టుకుంటుంది. కాని ఈ తయారైన ఆక్సిజన్ చెట్టుకు అవసరం లేదు. కాబట్టి ఆ అవసరం లేని వాయువును చెట్టు బయటకు వదిలేస్తుంది. అలా చెట్టుకు అక్కర్లేక వదిలేసిన ఆక్సిజన్నే మనం పీల్చుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ మొత్తం చెట్టు ఆకుల ద్వారా బయటకు వస్తుంది. ఆకుల ఉపరితలంపై, ముఖ్యంగా అడుగు భాగంలో కంటికి కనిపించని అతి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. వీటిని పత్రరంధ్రాలు, ఆంగ్లంలో స్టోమాటా అంటారు. మనకు శ్వాస తీసుకోవడానికి ముక్కు ఎలాగో చెట్లకు ఈ పత్రరంధ్రాలు కూడా అలాంటివే. చెట్లు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను లోపలికి పీల్చుకునేది. అలాగే ఆహారం తయారయ్యాక మిగిలిపోయిన ఆక్సిజన్ను బయటకు వదిలేది కూడా ఆకులలో ఉండే ఈ చిన్న రంధ్రాల ద్వారానే. ఇది ఫ్రెండ్స్ అసలు సంగతి. ఇప్పుడు నేను మీ మెమొరీకి సంబంధించిన ఒక చిన్న ప్రశ్న అడగబోతున్నా. ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్పిన విషయం మన స్కూల్ చదువుకున్న సమయంలో ఒక లెసన్లో ఈ టాపిక్ ఉంది. అది ఏ క్లాస్లో, ఏ సబ్జెక్ట్లో ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.